గృహహింస కేసులో మొబైల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 20 ఏళ్ల పాటు గృహహింసను ఎదుర్కొన్న ఓ మహిళకు ₹1,00,00,000 నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. కోటీశ్వరుడైన ఆమె భర్త ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు గతంలో ఇదే కేసులో ₹5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించగా, తాజాగా దాన్ని సెషన్స్ కోర్టు ₹1,00,00,000కు పెంచడం గమనార్హం. ముంబైకి చెందిన ఓ మహిళ ఆమె భర్తపై డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. దాదాపు 20 ఏళ్లుగా తాను తీవ్రమైన గృహహింసకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల నుంచి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు వివరించింది. తరచుగా అవమానించడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. తన 2 కొడుకులను భర్త ప్రభావితం చేశాడని, వాళ్లను తన నుంచి దూరం చేశాడని కూడా కోర్టుకు తెలిపింది. తనకు ఆడపిల్ల పుట్టడాన్ని కూడా భర్త, అత్తమామలు సహించలేకపోయారని వివరించింది. దీనిపై విచారణ జరిపిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆమెకు ₹5 లక్షల నష్టపరిహారంతో పాటు ₹1,00,000 మెయింటెనెన్స్ ను చెల్లించాలంటూ భర్తను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను భర్త, అతని తల్లిదండ్రులు సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టుకు అప్పీల్ చేశారు. అటు భార్య కూడా మెయింటెనెన్స్ అమౌంట్ ను పెంచాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో సెషన్స్ కోర్టు ఈ కేసును విచారించింది. విచారణలో వెల్లడైన నిజాలతో సెషన్స్ కోర్టు జడ్జి సమీర్ అన్సారీ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. భర్త, అతని కుటుంబం అత్యంత ధనవంతులని, వాళ్లను కోటీశ్వరులుగా గుర్తించామని సెషన్స్ కోర్టు జడ్జి సమీర్ అన్సారీ వివరించారు. భర్త ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పి దాన్ని నిరూపించడంలో ఆయన ఫెయిల్ అయ్యాడని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా 2012లో ₹1,00,00,000 ఆస్తిని కొనుగోలు చేశాడని, ప్రస్తుతం ఎలివేటర్ కంపెనీ నడుపుతూ బాగా సంపాదిస్తున్నాడని కోర్టు అభిప్రాయపడింది. భార్య ఎదుర్కొన్న 20 సంవత్సరాల హింసకు ₹5 లక్షల నష్టపరిహారం చాలా తక్కువని, అందుకే ఆ మొత్తాన్ని ₹1,00,00,000కు పెంచుతున్నామని జడ్జి సమీర్ అన్సారీ సంచలన తీర్పిచ్చారు. దీనికి తోడు మెయింటెనెన్స్ ను ₹1,00,000 నుంచి ₹1,50,000కు పెంచుతున్నామని, ఈ మొత్తాన్ని భర్త చెల్లించాల్సిందే అని సెషన్స్ కోర్టు జడ్జి సమీర్ అన్సారీ తీర్పులో వెల్లడించారు. గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం శారీరక హింసతో పాటు మానసిక, భావోద్వేగ, ఆర్థిక హింసలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ కేసులో కోర్టు ఆ మహిళ మానసికంగా ఎదుర్కొన్న హింస, ఆర్థిక ఇబ్బందులు, అవమానాన్ని గుర్తించి తగిన నష్టపరిహారం అందించిందని చెప్పుకొచ్చారు.